హాయ్ హలో అందరికీ నమస్కారం. మై సైతాన్ ఎపిసోడ్ నెంబర్ 4. కారణం లేకుండా ప్రీతి మీద అరుస్తున్న సుందరం. చేతిలో బ్యాగ్తో ఇంట్లోకి వచ్చిన ప్రీతి సుందరం తిడుతుంటే ఏడుస్తుంది. కంటిన్యూషన్. ఆమె మాటలు వినే పరిస్థితిలో లేని సుందరం గారిని చూసి ప్రీతి ఏడుస్తూ ఉంది. అలానే అతను అంటున్న మాటలకి ఏడుస్తున్న ప్రీతి అక్కడే విగ్రహంలా నిల్చుని ఉంటే అలుపన్నది లేకుండా తనని మాటలు అంటూ ఉన్నాడు సుందరం. కాసేపటికి బయట నుండి విజయ్ని తీసుకొని వస్తున్న సువర్ణకి ఇంట్లో నుండి భర్త మాటలు కాదు అరుపులుగా వినిపిస్తూ ఉంటే కాస్త వేగంగా నడుచుకుంటూ లోపలికి వచ్చింది. లోపలికి వచ్చి ప్రీతిని కవర్ కోసం తిడుతున్నాడు అని అర్థమై, ఏవండి అది ప్రీతిది కాదు నాది. విజయ్ స్కూల్ నుండి వస్తున్నాడు కదా, వాడిని తీసుకొద్దామని లోపలికి వస్తున్నా, ప్రీతి చేతికి కవర్ ఇచ్చాను అని చెప్పింది. సువర్ణ చెప్పిన తర్వాత సుందరం మళ్ళీ అప్పటి నుండి కాకిలా అరుస్తున్నా కూడా చెప్పడానికి నోరు రాలేదా నీకు, అది నాది కాదు పిన్నిది అని మళ్ళీ ప్రీతిని తిడుతూ ఉన్నాడు సుందరం. కారణం ఏదైనా ప్రీతిని తిట్టడమే అతని ధ్యేయంలా తిట్టేస్తున్నాడు. నేను చెప్పాలి అని చూస్తే మీరు చెప్పనివ్వలేదు నాన్న అంటూ అప్పటికే చాలాసేపటి నుండి ఏడుస్తూ ఉండడం వల్ల వెక్కిళ్ళ మధ్య చెప్తుంది ప్రీతి. సర్లే వెళ్ళు, నా ముందు నుండి ఏది సరిగ్గా చెప్పడం రాదు నీకు అంటూ ఉంటే ప్రీతి అలానే ఏడ్చుకుంటూ తన రూమ్కి వెళ్ళింది. అక్కని కంటిన్యూగా తిడుతూ ఉండడం చూసిన విజయ్ నాన్నమ్మ అయితే ఆపుతుంది అని తనెక్కడ ఉందా అని ఇల్లంతా చూసి పక్కింటికి వెళ్ళిందేమో అని అక్కడికి వెళ్తే వాళ్ళు చెప్పారు కాంతం గారు ఎక్కడ ఉన్నారు అని. పరుగున కాంతంలో చేరిన విజయ్ నానమ్మ అని విషయం చెప్పి ఆమెను తీసుకువస్తాడు ఇంటికి. గేట్ వద్ద నుండి వస్తున్న తల్లిని చూసి వస్తే ఏదో ఒకటి దానికే వత్తాసు పాడుతుంది అని తెలిసిన సుందరం ప్రీతిని అక్కడి నుండి పంపించేస్తాడు. విజయ్ లోపలికి వచ్చేసరికి ప్రీతి అక్కడ లేకపోవడం చూసి తన రూమ్కే వెళ్తుంది అని నేరుగా ప్రీతి రూమ్కి విజయ్ వెళ్ళాడు. కాంతం గారు లోపలికి వచ్చి, ఎందుకురా అదంటే కోపం, తను డబ్బు ఖర్చు పెట్టినా తిడతావు, అది తనది కాదు అని తెలిసినా తిడతావు, ఆయన ఈ ఆస్తి అంతా తనదే కదరా నీ కొడుకు మీద కోపాన్ని చూపిస్తూ ప్రీతి హక్కును గుర్తు చేస్తారు ఆవిడ. సుందరం తల్లి వైపు కోపంగా చూసి, అందుకే కదా ఆ లేచిపోయిన దాటి బిడ్డ అయినా ఇంకా ఇంట్లో ఉండనిచ్చాను అని అంటాడు. సుందరం ఇంకో మాట సుమధుర గురించి మాట్లాడితే బాగోదు అని కోపంగా కొడుకుని హెచ్చరించి వంటగది నుండి బయటికి వస్తున్న సువర్ణను చూసి, ఆమె ముందు మాట్లాడడం కరెక్ట్ కాదు అని ప్రీతిని పెడుతున్న కష్టాలు ఇంకా చాలు అని కోపంగా అంది. ఇలా అన్నిటికీ దాన్ని ఏడిపించకు, తల్లిగా నేను కోరుతున్న కోరిక అనుకో అంటూ కాంతం కూడా ప్రీతి గదిలోకి వెళ్తుంది. అప్పటికే వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్న అక్కని చూసి విజయ్ భయంతో ఏడవకక్క అంటూ ఆప్యాయంగా చెప్తూ ఉంటే ప్రీతికి కన్నీళ్లు ఆగడం లేదు. అసలు వాటిని ఎలా ఆపాలో తెలియడం లేదు ప్రీతికి. కాంతం గారు పైకి వచ్చి ఏడుస్తూ ఉన్న మనవరాల్ని చూసి ఊరుకో తల్లి అని అంటూ ప్రీతిని దగ్గరికి తీసుకొని గుండెల్లో హత్తుకుంది. అక్క ఏడుపు చూసిన విజయ్కి కూడా కన్నీళ్లు ఆగకుండా ఉంటే తను కూడా ఏడవకు అక్క అంటూ ఏడుస్తూనే ఉన్నాడు. తండ్రికి లేని ప్రేమ తమ్ముడికైనా ఉంది అని ఆనందిస్తూ ప్రీతి, చూడు తల్లి నువ్వు ఏడుస్తూ ఉంటే తమ్ముడు కూడా ఏడుస్తూ ఉన్నాడు చూడు అంటూ వాడిని చూపించగానే నిజంగానే ప్రీతికి బాధ వేసింది. తన కోసం కన్నీళ్లు పెట్టుకుంటున్న విజయ్ని చూసి ముందు వాడి కన్నీళ్లు తుడిచింది. తను కూడా తుడుచుకొని, ఎందుకు నాన్నమ్మ, నాన్నకి నేనంటే ఇష్టం లేదు, ఎప్పుడు చూడు తిడుతూనే ఉంటారు, కారణం లేకుండా అంటూ ఉంటారు నన్ను అని చెప్తూ ఉంటే ఆమె మాత్రం ఏమని సమాధానం ఇవ్వగలదు. నిజం చెప్పలేదు కాంతం గారు, కానీ తెలియాల్సిన రోజు వస్తే అప్పుడే ప్రీతికి తల్లి గురించి తెలుస్తుంది. అప్పటి వరకు ప్రీతికి ఏం చెప్పాలి అనుకోవడం లేదు కాంతం. ప్రీతిని చూసి, ఇప్పుడే కదా కాలేజ్ నుండి వచ్చావు, వెళ్ళి ఫ్రెష్ చేసిరా, నీకు తినడానికి ఏమైనా తెస్తాను అంటూ కాంతం గారు కిందకు వెళ్తూ ఉంటే అక్కడే ఉన్న విద్యుని కూడా మొహం కడుక్కొని రా అని చెప్పింది. కిందకు వచ్చి అప్పటికప్పుడు ఈజీగా అయ్యేలా పాస్తా ప్రిపేర్ చేసి 10 నిమిషాలకు పైకి వెళ్తారు కాంతం. మనవరాలి కోసం స్నాక్స్ చేసి తీసుకువెళ్తున్న కాంతంను చూస్తూ సుందరం కడుపులో మంట పుట్టించుకుంటే కొడుకు గుణం తెలిసిన ఆవిడ మౌనంగా లోపలికి వెళ్ళి ప్రీతికి విజయ్కి ఆమె స్పూన్తో తినిపిస్తుంది. పడుకోవడానికి ముందు కూడా డిన్నర్ని కాంతం గారు గదిలోనే తినిపిస్తే ప్రీతితో కలిసి అక్కడే భోజనం చేస్తాడు విజయ్. తిన్నాక విజయ్ హోంవర్క్ చేసుకుంటూ ఉంటే ప్రీతి కూడా రికార్డ్స్ పెండింగ్ ఉన్నవి కంప్లీట్ చేస్తుంది. కాంతం గారు వచ్చి, నేను వెళ్ళి పడుకుంటా, మీరు కూడా పడుకోండి అని చెప్పింది. ఆమె గదికి వెళ్ళిపోయింది.
తల్లి పడుకుంది అని తెలిసి హాల్లో నుండి చూసి కూతురి గదికి వెళ్ళాడు సుందరం. అతను వెళ్ళేసరికి ప్రీతి, విజయ్ ఇద్దరు బుద్ధిగా రాసుకుంటూ ఉన్నారు. డోర్ సౌండ్ చేసి ఏం చేస్తున్నారు ఇద్దరు అని బేస్ వాయిస్తో అడిగాడు సుందరం. విజయ్ నార్మల్గా హోంవర్క్ నాన్న అని చెప్తే ప్రీతి మాత్రం భయంతో తలదించుకొని రికార్డ్ రాసుకుంటున్నా నాన్న అంది. సాయంత్రం వచ్చినప్పటి నుండి గదిలోనే ఉన్నావు కదా, ఇంట్లో పని ఉంటుంది, పిన్నికి సాయం చేయాలి అని లేదు నీకు అన్నాడు. లేదు నాన్న చేస్తాను అంటూ ప్రీతి తన నోట్స్ని పక్కన పెడుతూ ఉంటే ఇంకా తనని అనాలి అని ఉన్నా కూడా పక్కనున్న కొడుకుని చూసి వాడి దృష్టిలో ఇంకా ఎక్కువ చెడ్డవాడు అవ్వడం ఇష్టం లేక వెళ్ళు అని ప్రీతిని కసిరాడు. ప్రీతి వెళ్ళిన తర్వాత కొడుకు దగ్గరికి వెళ్ళి వాడికి హోంవర్క్ చెప్తూ నవ్వుతూ మాట్లాడుతున్నాడు సుందరం. తనతో నవ్వుతూ ఆనందంగా మాట్లాడే తండ్రి అక్క విషయానికి వస్తే ఎందుకు తిడతాడో అని అడగాలి అని ఉన్నా అడగలేక తండ్రితో అతనికి ఉన్న చనువు వల్ల హ్యాపీగా మాట్లాడుతూ కాసేపు హాల్లోకి వెళ్ళి టీవీ చూస్తాను అని విజయ్ అనగానే వాడితో పాటు కిందకి వస్తాడు సుందరం. కిందకు వచ్చిన ప్రీతికి వంటగదిలో అన్నీ సర్దుకుంటూ ఉన్న సువర్ణను చూసి పిన్ని నేను డిషెస్ క్లీన్ చేస్తా అంటూ బేసిన్ వద్దకు వెళ్తే నేను చేసుకుంటాలే ప్రీతి నువ్వు వెళ్ళు అని చెప్తుంది ఆవిడ. హాల్లో నుండి ఆ మాటలు వింటున్న సుందరం అన్ని పనులు మీరే చూసుకోవడం చేసుకోవడం కాదు, ఇంట్లో ఉన్న ఆడపిల్లకు కూడా చెప్పాలి అని గంభీరంగా అనగానే ప్రీతి నువ్వు ఈ పని చెయ్యి అంటూ చెప్తుంది సువర్ణ. పూర్తిగా తెల్లవారక ముందే నువ్వు నేను తులసిపురం స్టార్ట్ అవ్వాలి అని హేమంత్కి చెప్పి డిన్నర్ ఫినిష్ చేసి రూమ్లోకి వెళ్తున్న భరత్ని రోజు ఈవినింగ్ గెస్ట్ హౌస్కి ఎందుకు వెళ్తున్నావు భరత్ అని అడిగాడు. వెళ్తున్నా అని తెలుసుకున్నవాడివి ఎందుకో తెలుసుకోలేదా అని హేమంత్ని అన్నాడు భరత్. భరత్ అంటున్న హేమంత్ని ఆపి మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి అన్నాడు. అంతే, అక్కడ నిమిషం ఉండకుండా రూమ్కి వెళ్తూనే సైతాన్ ఏది చెప్పడు అనుకుంటూ ఫ్రెండ్ని తిడుతూ లోపలికి వెళ్ళాడు హేమంత్. అతను అంటున్న మాటలు వినిపిస్తున్న భరత్కి హేమంత్ అంటే ఉన్న అభిమానంతో కూల్గా తన రూమ్కి వెళ్తాడు. ప్రీతి తండ్రి చెప్పినట్టు ఇంట్లో పనిచేసి అక్కడ పూర్తిగా పనేమీ లేదు, ఇక నువ్వు వెళ్ళి పడుకో అని చెప్పిన సువర్ణ గారి మాటకి సరే పిన్ని అంటూ రూమ్కి వెళ్తుంది. ప్రీతి గదిలోకి వెళ్ళగానే విజయ్ కూడా నాన్న నేను వెళ్ళి పడుకుంటా అంటూ ప్రీతి గదిలోనే పడుకుంటాడు. విజయ్ వచ్చేసరికి బెడ్ దులిపి నీట్గా సర్ది వాడి రావడం చూసి రారా అంటుంది ప్రీతి. హా అక్క అంటూ కాసేపు ప్రీతి ఫోన్లో గేమ్ ఆడుకొని అలాగే నిద్రలోకి జారుకున్నాడు విజయ్. పడుకున్నాడు అని క్లారిటీ వచ్చిన తర్వాత వాడి చేతిలో ఉన్న ఫోన్ తీసి పక్కన పెట్టి సాయంత్రం తను భరత్ దగ్గరికి వెళ్ళి వచ్చినప్పటి నుండి జరిగిన విషయాలు గుర్తు చేసుకుని మనసంతా భారంగా మారిన వేళ కన్నీళ్లు నేనున్నా నీతో అన్నట్టు దూకుతూ ఉంటే ఆమెకి అందరూ ఒక్కటే, ఎవరు కూడా నా కోసం ఆలోచించే వాళ్ళు లేరు, ప్రతి ఒక్కరూ వారి గురించి ఆలోచిస్తూ వారితో నా అవసరాన్ని చూసుకుంటారు అని ఇందాక కాంతంతో సుందరం అన్న మాటలు వింది. కన్నీళ్లు తుడుచుకుంటూ పక్కన ఉన్న విజయ్ని చూసి వాడు నిద్రలో ఉన్నాడు అని చూసి బెడ్ మీద నుండి లేచి బాల్కనీ డోర్ తీసుకుని బయటికి వస్తుంది ప్రీతి. ఆస్తి తన పేరు మీద ఉన్నందున సుందరం ప్రీతిని ఇంట్లో ఉండనిస్తున్నాడు, లేకపోతే ఎప్పుడో తనని అనాథాశ్రమంలో వేసేవాడు అని కాంతం ఒకసారి పక్కింటి మరో బామ్మతో చెప్పడం గుర్తు చేసుకుని ఇందాక ఎవరితో వెళ్ళిపోయింది. తెలియని తన కన్న తల్లి గురించి తనని తిట్టడం వరకు ప్రీతిది మనసు కష్టంగా ఉంది. ప్రీతి మనసు చాలా సున్నితమైంది. అటువంటి తనని సుందరం అంటున్న మాటలు చాలా బాధను తెప్పిస్తూ ఉంటే ఇంట్లో తనకి తోడుగా కాంతం ఉన్నారు అన్న ధీమాతోనే ఎంతో కొంత ప్రశాంతంగా ఉంది ప్రీతి. తనకిష్టమా లేదా అని కూడా అడగకుండా నాకు నువ్వు నచ్చావు, నీకు కూడా నేనంటే ఇష్టం అనుకో అని చెప్పి ఇంకా తన అభిప్రాయం కూడా చెప్పకముందే తనని ముద్దు పెట్టుకున్న భరత్ గుర్తు వచ్చి అతన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక ఇంకా మెచ్యూరిటీ రాని ప్రీతి మనసులో అతని పట్ల ఇప్పుడిప్పుడే పుడుతూ ఉన్న ఇష్టాన్ని చంపుతూ ద్వేషాన్ని పెంచుకోలేక అతన్ని ఇప్పటికైతే పక్కన పెట్టింది. అక్కడి చాలాసేపు నిల్చుని ఉన్న ప్రీతికి ఆకాశం వైపు చూస్తుంటే తెలియని ప్రశాంతత వచ్చి చేరింది మదిలో. అక్కడి ఎంతసేపు ఉందో తెలియకుండానే అలానే ఉండిపోయింది. ఇంకా పూర్తిగా తెల్లవారక ముందే భరత్ హేమంత్ ఇద్దరూ కలిసి తులసిపురంకి స్టార్ట్ అయ్యారు. వీళ్ళిద్దరూ చేరుకునేసరికి ఉదయం 6 అవుతూ ఉంటే ఇంట్లో వాళ్ళు అందరూ అప్పటికే లేచి బ్రహ్మ ముహూర్తంలో స్నానం ముగించుకుని పట్టుబట్టలు వేసుకుని రెడీగా ఉన్నారు.
భరత్ లోపలికి రావడంతోనే అప్పటికే రెడీ అయి హాఫ్ సారీ వేసుకుని రెడీగా ఉన్న దివ్య అతన్ని చూసి రూమ్ నుండి వడివడిగా కిందకి వచ్చి బావా అని అంది. భరత్ వచ్చాడు అని తెలిసిన సుగుణ గారు పూజకి సామాగ్రి సర్దడం ఆపి భరత్ త్వరగా వెళ్ళాలి, సమయం అవుతుంది అమ్మవారి పూజకి అని చెప్పడంతో తన ముందు ఉన్న దివ్యకి కనీసం హాయ్ అని కూడా చెప్పకుండా తన రూమ్కి వెళ్ళిపోయాడు. తన ముందున్న తనని కనీసం కూడా చూడకుండా వెళ్తున్న భరత్ని వైపు కసిగా చూస్తూ అలానే నిల్చొని ఉంటే కాస్త తప్పుకుంటావా, లోపలికి వెళ్ళాలి అని అంటున్న హేమంత్ వాయిస్కి అతన్ని చూసింది. ఇక్కడ ఇంత చోటు ఉంటే నేనే నీకు అడ్డుగా ఉన్నానా అంది దివ్య. అక్కడ పని వాళ్ళు అటు ఇటు నడుస్తూ వారి వారి పనులు చేసుకుంటున్నారు. వారిని తప్పుకోమండం ఎందుకు అని ఖాళీగా ఉన్న నిన్ను తప్పుకో అన్నాను అని దివ్య ముఖం మీదే చెప్పి హేమంత్ కూడా తన గదికి వెళ్తూ ఉన్నాడు. దివ్య వద్దకు అరుణ్ వచ్చి వీడికి బాగా పొగరు ఎక్కువైంది అంటాడు. దివ్య కూడా అరుణ్ మాటకి వంత పాడుతూ అవును, వీడినంటూ ఉంటే ఏదో ఒక సందర్భంలో వీడిని బావ దగ్గర ఇరికించవచ్చు అని అతను బయటికి వెళ్తాడు. రూమ్కి వెళ్తున్న హేమంత్కి అప్పటికే రెడీ అయి లైట్ గ్రీన్ కలర్ ఓనీ వేసుకున్న స్మిత అడ్డు వచ్చి హాయ్ ఇప్పుడే వచ్చారా అంది హేమంత్ని. హా అని స్మితని చూస్తూనే చెప్పి బాగుంది నీ డ్రెస్ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చాడు హేమంత్. థ్యాంక్స్ అంటూనే సీత సుగుణ గారు పిలవడం వస్తున్న అత్తయ్య అంటూ అన్నయ్య ఎక్కడా అని అడిగింది. రెడీ అవ్వడానికి వెళ్ళాడు అని హేమంత్ చెప్తే మరి నువ్వు బుద్ధ విగ్రహంలో ఇక్కడే ఉన్నావు, వెళ్ళి రెడీ అవ్వు, మళ్ళీ నీకోసం మేము వెయిట్ చేయాలా అంటూ అక్కడి నుండి అత్తయ్య అంటూ సుగుణ గారి వరకు వెళ్ళింది. వెళ్తున్న స్మితని చూసి హేయ్ పిచ్చి, నువ్వు అడిగితేనే కదా ఇక్కడ ఆగి నీకు ఆన్సర్ ఇచ్చాను, అలాంటిది నన్ను బుద్ధ విగ్రహం అంటావా అంటూ గట్టిగా అనేసరికి అప్పటికే రెడీ అయ్యి సూట్ నుండి పైజామాలోకి ట్రాన్స్ఫర్ అయిన భరత్ రూమ్ నుండి బయటికి వచ్చి ఇంకా అలాగే ఉన్న హేమంత్ నుంచి చూసి ఏంటి నువ్వు ఇంకా రెడీ అవ్వలేదు అని అన్నాడు. భరత్ అడగడమే ఆలస్యం. హేమంత్ నిమిషాల్లో అక్కడి నుండి మాయమయ్యి రూమ్లో తేలిపోయాడు. స్మిత భరత్ కన్వర్సేషన్ రూమ్ నుండి వింటున్న సీత నవ్వుతూ బయటకు వచ్చి అన్నయ్య అంది. లైట్ ఎల్లో ఓని వేసుకొని పింక్ కలర్ స్కర్ట్లో ఉన్న సీతని చూసి అచ్చు అమ్మలానే ఉన్ని తనని చూసి వెళ్దామా అని అడిగాడు భరత్. హా అంటూ భరత్తో కలిసి కిందికి వస్తుంది. సీత స్మిత ఇద్దరు ట్విన్స్ అయినా కూడా ఇద్దరి పోలికలు పూర్తిగా ఆపోజిట్గా ఉంటాయి. సీత అచ్చు వాళ్ళ అమ్మలా ఉండడం మాత్రమే కాకుండా అలానే ఆలోచిస్తుంది కూడా. స్మిత కాస్త అల్లరి పిల్ల అయినా మంచి చెడు తెలిసిన అమ్మాయి. సుగుణ గారు ఇచ్చిన బట్టలు తీసుకొని వీటిని పూజ అయ్యాక నువ్వు సీత వేసుకోవాల్సిన బట్టలు, వీటిని కార్లో పెట్టించు, కింద పెట్టకమ్మా అని చెప్పడంతో అలాగే అంటూ స్మిత ఆ పని చేస్తూ ఉంటే దివ్య మాత్రం కళ్ళ నిండా ఈర్ష్య నింపుకొని స్మిత వైపు చూస్తుంది. స్మిత బట్టలు తీసుకొని బయటికి వెళ్తూ ఉంటే సడన్గా కింద పడిపోతూ ఉంది. భరత్ వచ్చి స్మితని పట్టుకున్నాడు. అప్పటికే కింద పడతానేమో అనుకున్న స్మితకి తను అన్నయ్య చేతుల్లో ఉండడం చూసి బట్టలు కూడా కింద పడలేదు అని చూసుకుని జాగ్రత్తగా నిల్చుంటే స్మిత చేతిలో కింద పడకుండా ఉన్న బట్టలు సీత చేతిలోకి చేరి సుగుణ గారు చెప్పడంతో కారులోకి వెళ్తాయి. కింద పడబోయిన స్మితని జాగ్రత్తగా సోఫాలో కూర్చోబెట్టి తన కాలు పట్టుకుని చూశాడు భరత్. అనుకోకుండా పడిపోయిన తనకి సడన్గా సోఫా ముందు ఉన్న టేబుల్ అడ్డు వచ్చి అది గట్టిగానే తగలడంతో నొప్పిగా అనిపిస్తూ భరత్ పట్టుకుంటే అన్నయ్య అంటుంది. ఏదో సానుభూతి నటిస్తూ నొప్పిగా ఉందా స్మిత అని అడుగుతుంది దివ్య. స్మితకి టీపై ఎలా అడ్డు వచ్చిందో తెలుస్తున్న భరత్ దివ్య వైపు కోపంగా చూడగానే తను కూర్చున్న చోటు నుండి లేచి నిలబడుతుంది. అతన్ని వినేసి వెళ్ళిపోకుండా మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్లో చెప్పండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.